మీలో చాలా మంది మైండ్ లో వచ్చే మొదటి ప్రశ్న, అన్న జెప్టోలో పార్ట్ టైం వర్క్ చేస్తే ఎంత మనీ వస్తాయి? ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. ముందైతే స్లాట్స్ బుక్ చేసుకుని ఆన్లైన్ లోకి అయితే వెళ్తాను. ఆన్లైన్ లోకి రాగానే ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది. 30 సెకండ్స్ లో ఆర్డర్ అయితే పిక్ చేసుకోవాలి. లోపలికి వెళ్ళగానే బిన్స్ లో ఐటమ్స్ రెడీగా పెట్టారు. అక్కడ ఒక చిన్న క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేసి ఐటమ్స్ అయితే పిక్ చేసుకోవాలి. ఫైనల్లీ ఐటమ్స్ అయితే పిక్ చేసుకున్నా. ఈ కవర్ లో 3 ఐటమ్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. కొన్నిసార్లు ఐటమ్స్ అనేవి మిస్ అవుతూ ఉంటాయి కాబట్టి ఐటమ్స్ అన్ని చెక్ చేసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేయాలి. నేను ఈ కవర్ లో ఉన్న ఐటమ్స్ అన్ని చెక్ చేస్తే ఇందులో 3 ఐటమ్స్ అయితే లేవు. జస్ట్ 2 ఐటమ్స్ మాత్రమే ఉన్నాయి. చూసుకోకుండా ఇలానే ఆర్డర్ కంప్లీట్ చేస్తే మనకి పెనాల్టీ పడుతుంది. ఆ మిస్ అయిన ఐటమ్ లోపలికి వెళ్ళి కరెక్ట్ చేసుకుందాము. లోపలికి వెళ్ళి ఐటమ్ మిస్ అయింది అని చెప్పాను. మిస్ అయిన ఐటమ్ అయితే నాకు ఇచ్చేసారు. మొత్తానికి 3 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ట్రిప్ స్టార్ట్ చేస్తే ఇక్కడ నుంచి నావిగేషన్ 2.6 కిలోమీటర్ చూపిస్తుంది. నావిగేషన్ ఫాలో అవుతూ డెలివరీ పాయింట్ అయితే వచ్చాను. లెఫ్ట్ సైడ్ లో పెద్ద పెద్ద టవర్స్ అయితే ఉన్నాయి. ఈ టవర్స్ లోపలికి వెళ్ళి మన దగ్గర ఉండే గ్రాసరీ మెటీరియల్స్ ని డెలివరీ చేయాలి. ఇప్పుడు టైం 6:14 అవుతుంది. ఎంతసేపట్లో ఎగ్జిట్ అవుతానని కూడా చెప్తాను. ఇప్పుడు డైరెక్ట్ గా సెక్యూరిటీ గేట్ దగ్గరికి వెళ్ళి ఎంట్రీ చేసుకుందాము. ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్ళాలి అని చెప్తే వాళ్ళైతే ఎంట్రీ చేసుకుంటారు. ఎంట్రీ చేసిన 30 సెకండ్స్ ఆర్ 1 మినిట్ లో మనకి అప్రూవల్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ చూసారా ఎంత పెద్ద టవర్స్ ఉన్నాయో. ఈ టవర్ లోపలికి వెళ్ళి డెలివరీ చేయాలంటే చుక్కలు కనిపిస్తాయి. కొత్త వాళ్ళకైతే ఏ టవర్ లోకి వెళ్ళాలి, ఆ టవర్ ఎక్కడుంది, దాని ఎగ్జిట్ ఎక్కడుంది, దాని సర్వీస్ లిఫ్ట్ ఎక్కడుంది అని చాలా కన్ఫ్యూజన్స్ అయితే అవుతూ ఉంటారు. స్టార్టింగ్ లో ఇలాంటి టవర్ లో ఆర్డర్ పడేటప్పుడు నేను కూడా చాలా కన్ఫ్యూజన్స్ అయ్యేవాడిని. టవర్ 1 లోకి వెళ్ళాల్సింది టవర్ 3కి వెళ్ళిపోయేవాడిని. అలా చేసే కొద్ది ఇప్పుడైతే ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇప్పుడైతే ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా డైరెక్ట్ అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి ఎన్నిగానో ఫ్లోర్స్ ఉన్నాయి అనేది. దాదాపు ఈ టవర్ లో 28 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి. మనం వెళ్ళాల్సింది 19th ఫ్లోర్. 19th ఫ్లోర్ వెళ్ళాలంటే 10 దగ్గర ఆగి వెళ్తుంది. ఎందుకంటే ఇది సర్వీస్ లిఫ్ట్ కాబట్టి. మొత్తానికి కస్టమర్ పెట్టిన ఫ్లాట్ కి అయితే వచ్చేసాను. మన దగ్గర ఉండే ఐటమ్స్ కి క్లియర్ గా ఒక ఫోటో తీసుకుని డెలివరీ అయితే చేశాను. ఆ ఆర్డర్ డెలివరీ చేసి గేట్ బయటకు వచ్చి టైం చూస్తే 6:31 అవుతుంది. అంటే ఈ ఆర్డర్ డెలివరీ చేయడానికి నాకు దాదాపు ఈ టవర్ దగ్గర 15 నిమిషాలు అయితే టైం వేస్ట్ అయిపోయింది. రిటర్న్ బ్యాక్ టు స్టోర్ అయితే వచ్చాను. స్టోర్ రాగానే ఆర్డర్ పడింది. లోపలికి ఐటమ్ అయితే పిక్ చేసుకుంటాను. యాప్ లో చూపిస్తున్న బిల్ దగ్గరికి వచ్చి క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేశాను. ఇక్కడ ఐటమ్స్ అయితే లేవు. ఏంట్రా ఐటమ్స్ లేవు, నా ఐటమ్స్ వేరే డెలివరీ పార్ట్నర్ తీసుకెళ్లిపోయారా ఏంటి అని చెప్పి చాలా భయపడ్డాను. యాప్ ఓపెన్ చేసి చూస్తే జెప్టో కేఫ్ ఆర్డర్స్ అనేది చూపిస్తుంది. ఈ కేఫ్ ఆర్డర్స్ తో పెద్ద తలకాయ నొప్పి అయితే ఉంటుంది. ఈ ఆర్డర్స్ అనేవి చాలా డిలేగా వస్తూ ఉంటాయి. ఎంత టైం పడుతుందని మీకు చెప్తాను. ఈ ఆర్డర్ పిక్ చేసుకోవడానికి 20 నిమిషాలు అయితే వెయిట్ చేశాను. ఒక ఆర్డర్ పిక్ చేసుకోవడానికి 20 నిమిషాలు వెయిట్ చేయాలా అని చెప్పి చాలా చిరాకు వచ్చింది. ఈ ఆర్డర్ కోసం కస్టమర్ కళ్ళు కాయలు కాసేలా వెయిట్ చేస్తాను. ఏమాత్రం ఆలస్యం చేయకుండా డెలివరీ పాయింట్ కి వెళ్ళి మన దగ్గర ఉండే ఈ ఐటమ్ ని డెలివరీ చేద్దాం. లొకేషన్ కి వచ్చి నా దగ్గర ఉండే ఐటమ్ ని డెలివరీ చేశాను. రిటర్న్ బ్యాక్ టు స్టోర్ కి రాగానే ఆర్డర్ పడింది. లోపలికి వెళ్ళి ఆర్డర్ పిక్ చేసుకుని డైరెక్ట్ గా కస్టమర్ లొకేషన్ కి వచ్చి నా దగ్గర ఉండే ఐటమ్స్ ని డెలివరీ చేశాను. ఆ ఆర్డర్ ఫినిష్ చేసి మళ్ళీ స్టోర్ కి రాగానే ఆర్డర్ పడింది. ఈవినింగ్ టైమ్ లో ఎవరైతే జెప్టోలో వర్క్ చేస్తారో వాళ్ళకైతే ఆర్డర్స్ ఉన్నాము. ఎందుకంటే ఈవినింగ్ టైమ్ లో ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు వెజిటేబుల్స్, ఫ్రూట్స్, అలాగే అల్లం పేస్ట్ నుంచి ఐస్ క్రీమ్స్ వరకు ప్రతిదీ ఇందులోనే ఆర్డర్ పెట్టుకుంటారు కాబట్టి ఈ టైంలో ఎక్కువగా ఆర్డర్స్ వస్తాయి. మధ్యలో ఎక్కడ బ్రేక్ తీసుకోకుండా వచ్చిన ఆర్డర్ వచ్చినట్టు ఫినిష్ చేశాను. ఇప్పటి వరకు నేను 6 అవర్స్ లాగిన్ లో ఉండి 577 రూపీస్ ఎర్నింగ్ చేసిన. 4 కిలోమీటర్ రేడియస్ లోనే వర్క్ చేశాను కాబట్టి పెట్రోల్ ఖర్చు అంటే పెద్దగా ఏమీ అవ్వలేదు. 70 రూపాయల నుంచి 100 రూపాయలు పెట్రోల్ పోయినా పార్ట్ టైం చేసినందుకు నాకు 500 రూపాయలు ఎర్నింగ్స్ అయితే మిగులుతాయి. చూశారు కదా నేను ఈ పార్ట్ టైం లో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్, ఎన్ని రకాల స్ట్రగుల్స్ ఫేస్ చేశాను అనేది. ఎక్కడైనా ప్రాబ్లమ్స్, స్ట్రగుల్స్ ఫేస్ చేస్తేనే ఫైనల్ గా మనకి ఎర్నింగ్స్ అయితే వస్తాయి. మీలో ఎవరైనా సరే జెప్టోలో జాయిన్ అవ్వాలనుకుంటే మన ఛానల్ బయోలో లింక్ ఇచ్చాను. ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటే మీకు జాయినింగ్ బోనస్ అనేది వస్తుంది.